నాకు ఏంటి మీరు ఏం చేశారు తెలుసా? మా కాపురం నాశనం అయిపోతుంది. నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ కదా. నీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి? ఇలా తాగుతున్నాం చూడు, చెమట ప్రభావం డబ్బులన్నీ దండగైపోతున్నాయి కదా. రేపు నుంచి మందు తాగను. మీ అందరి మీద ఒట్టు, మీ అందరి మీద ఒట్టు. తాగేది ఎక్కువ బ్రాండ్ కాదండి, అన్ని బ్రాండ్లు కలిసి తాగుతున్నాడు. మనకు అంటున్నాడు ఒక్క బ్రాండ్ అయినా తాగి ప్లీజ్ ఇచ్చిరా ప్లీజ్ తాగుద్దురా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ప్లీజ్ మా తాగుద్దురా, మీ దండం పెడతారా. మీరు ఒక్క బ్రాండ్ తాగుతాడు. తాగొచ్చి కొట్టేస్తే ఉంటాడు, తాగొచ్చి బాధలు పడుకుంటాడు, విస్కీ తాగొచ్చి విసుకుంటూ ఉంటాడు, పుల్లగా తాగొచ్చి పొయ్యిలో పండుకుంటాడు. అంతే ఎవరి కాపురాలు వాళ్ళవి. వీళ్ళు మాత్రం బంగారం వంటి పిల్లలు చేసుకొని నా కాపురం వీళ్ళు కూల్చేశారు. బాగుందిరా బాగుంది, నువ్వు వదిన బాగా వేసుకొని చూసుకుంటున్నారు. జీవితం కదా నాశనం చేశారు. నేను లాగేస్తున్నాను. అవునా, బాగా బాగా డ్యాన్స్ చేసుకుంటారు వదిన నువ్వు. మీరు మాత్రం పచ్చగా ఉండండి, నన్ను మాత్రం నాశనం చేయండిరా. ఎందుకు లేకపోయినా నా తమ్ముడు చూసుకుంటున్నా. చేసుకుని మీ తమ్ముడికి అబ్జెక్ట్ నేను చచ్చిపోయి చెప్పాను. తమ్ముడు కారికేశ్వరం అడుగుకొని చూసుకుంటున్నా. కారికేశ్వరరావు తీసుకో సాగరేశ్వరరావు చెప్తారా? నీకు ఇబ్బంది అయిపోతుంది. అవునా, నువ్వు ఇలాగే ఎవరి కూడా అబ్జెక్ట్ చేస్తావు. నీ నీచమైన బుద్ధి, నీ నీచమైన సంగతి తెలిసే అమ్మా. మొన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ ఎవరు అంత పని చేసినా చేస్తాడు. వీడు తాగిన మొత్తం బ్రాంతి షాపు కూడా తాకట్టు పెట్టేసేవాడు. తీసేస్తాను రేపు నువ్వు ఇలాంటి వెదవేషాలు వేసిన మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినా మొన్న. అక్కడికి వచ్చి ఎలా అలర్ట్ చేశారమ్మా నన్ను? ఎలా అలర్ట్ చేశారు? నువ్వు ఇష్టం లేకుంటే ఇంటికి వస్తుంటాడు, గదిలో పెడతామంటూ గదిలో పెడుతుంటాడు, గదిలో పెళ్ళినాక తలుపు గడియ పెడతాడు,
మీరు తాగడం ఒకటే అనుకున్నారా అమ్మా వాళ్ళు? నాకు ఎంత నష్టపెడతాడో తెలుసా? ఎలాగున్నా ఒప్పుకోడండి. అయినా నీ తాగు తినికే మంచిదే. రాత్రికి కోక పడుతున్నా, పొద్దున్న కోక ఇస్తున్నా, బొమ్మలు పడిపోతుంది. ఇదేండి మా సంసారం, ఇదే మా సంసారం. నైట్ ప్రోగ్రాం వరకు నా పని నీ పని పనులంతా తాగుతాడు, పడుకుంటాడు. అవునా? నన్ను ఎంత విసిగిస్తున్నావు? కొంచెం కూడా నన్ను జాలి దయలేదా? ప్రాణగా అంటాడు. నేను మందు మారుతుంది. ఇప్పుడు ఇదిగో ఈ నశ నేను తట్టుకోలేకపోతున్నాను. నీతో ఎలా పడాలిరా? బొమ్మల్లో పడుకుంటే బేబోలో పడతాడే, పడుకుంటే పడతాడే, పడుకుంటే బావా నిజంగా తాగడం మానవా? అది పోను సరే, తాగుతున్నా ఓకే. ఇది తెలిసిన ఇక నువ్వు రావణం ఇంటికి వెళ్ళడం మానేస్తావా? చూసారా వీడు వంకర బుద్ధి. ప్రేమా వామ్మో, నువ్వు కొన్న ఖరీదు కొన్నావే తొలి ప్రేమ. ఇదిగో ఇదిగో ప్లీజ్ రావణం ఇంటికి వెళ్ళడం మాని, లేకపోతే నేను విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు తాగుడు మానవు, రావణం ఇంటికి వెళ్ళడం మానవు. ఏం రమేష్ గారు ఇది ఎందుకు నవ్వుకుంటా? చెప్పండి. మొగుడినైతే మీరు ఉంచుతారా? చెప్పండి. పేపర్ బాగా పెట్టారు, చూడండి. నేను భార్యలే కదా, ఒక్క మాట అయినా నా మాట వినాలా? నీ మాట మాట్లాడుతుంటాను. నీ మాట మందు తాగను, ఇంటికి వెళ్ళాం. రావణం ఇంటికి వెళ్ళొద్దు. ఇప్పుడు 200 ఇచ్చి మళ్ళీ మొదటికే వచ్చావు అన్నమాట. చుట్టుకెళ్ళి మళ్ళీ మొదటికే వచ్చావు. మెదలించాడు కిందించుకోవడం, మెదలించాడు కిందించుకోవడం. అందుకే నొదలమ్మంటాను. మళ్ళీ మొదటికి వచ్చాడా దేవుడా? పుట్టప్పుడు పడుకుని పోతాడు. ఎక్కువ నాకు సవాలు మాకు అడగరాజాలని ఆనంద పడుకుని పోతారా? బాబు ప్లీజ్. ఎప్పుడు
ఒకసారి ఇబ్బంది పడిపోతుంది. ఒకటో రెండో ఒకటి తాగడండి అన్ని ఏ దొరికితే తాగేస్తాను. ఏదన్నా కళ్ళు మనవా కళ్ళు పక్క మనవా కళ్ళు మనవా కళ్ళు పక్క మనవా ఒకేసారి మనవా రమణ రమణ మిల్లు మనవా ఒకేసారి మనవా రమణ మిల్లు మనవా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య
బాగా మరి నీకు ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని. సర్వశక్తులు వచ్చపచ్చుకున్న పకీరు అవునమ్మాయి. మహిళావుని నిమించిన మాయాలు మాయావి. దుర్వ్యసనములకు ముద్దు కుమారుడు ఆహా. గంటకొక వేషం వేస్తాడు వేస్తాడు. 4 మణుగుల నెల మందు అవునమ్మాయి. ఒక్క మాత్రగా మింగుతాడు ఆహా. 7 పుట్ల గంజాయి. గంజాయి ఏకవిధంగా కాలుస్తాడు కాలుస్తాడు. మహంకాళి భోజనం భోజనం. నిద్రలో కుంభకరణనే మరిపిస్తాడు మరిపిస్తాడు. పరస్పరాన్ని బంధించిన పాపి పాపి. వాడి మాటే మంత్రం ఆహా. అంతేకాదు ఆ. అడుగు వేశాడు వేశాడా? అన్ని తంత్రాలు అన్ని తంత్రాలే. చిటిక వేశాడా ఆహా. చీకటి భూతాలు చిందులు త్రొక్కుతాడు అవునమ్మాయి. ఎలా వేశాడా వేశాడా? వ్యాలాపి పుచ్చాచాలు జ్వాలలు పడతాయి ఆహా. లాఠీకర్ యుద్ధం చేస్తుంది చేస్తుంది. గోటు చుక్క చక్కని మేడలు కడుతుంది మేడ కొడుతుంది. 300 ముక్కల భూతములు ఆహా. 700 ఏళ్ళ భూతములు ఏడబోతములు పకిరవాన్ కోట చుట్టూ పహారా కాస్తుంది కాస్తూ ఉంటాయి. ఒకనాడు పకీరు ఆహా. సిద్ధిలాసంలో ఉండగా ఉండగా తన ఇప్పుడు కట్టిన సంగుని పిలిచి పిలిచి చక్కగా నాట్యం చేయమన్నాడు చేయమన్నాడు. అందుకు సంగు ఎంతో చక్కగా నాట్యం చేసినది. అప్పుడు పకీరు ఆహా. సంగును మరలా నాట్యం చేయమన్నాడు. చేయమన్నాడు అందుకు సంగు ఆహా. ఓరి పకీరు ఓరి పకీరు. ఈ ముల్లోకాలలో ముల్లోకంలో అందరిలో నన్ను మించిన సుందరాంగు లేదని ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా? మరలా నాట్యం చేస్తున్నాను అన్నది. అందుకు పకీరు వారి కోపం వచ్చి ఆహా. తన మాత్రం శక్తిని కాపాలని పిలిచి పిలిచి యాయ్ కాపాలి ఏయ్ కాపాలి. ఈ ముల్లోకాలలో ఆహా. మోహం కల్పించే మోహనాంగి ఉన్నదా ఉన్నదా? అని ప్రశ్నించాడు శభాషమ్మాయి. అందుకు శక్తి అయిన కాపాలి పకీరు వంటూ ఏమని చెప్తున్నాడు ఉన్నదో. కానీ చూడే. చందాన తరుడాన తాని తందనా. తందనా. తందనా తందనా. తందనా తందనా తాని తందనా. తందనా తందనా. తందనా తందనా. తందనా తందనా తాని తందనా. పట్టమున్నది. ఆ పట్టణాన్ని పరిపాలించే రాజులలో రాజులలో కడపటి వాడు కార్యవర్తి రాజు అవునమ్మాయి. అతని భార్య ఆహా. సుందర లావణ్య సీమ సీమ. భామాల లామ అవునమ్మాయి. భావనాగమ్మ ఆహా. దేవకాంతరము ధిక్కరించిన దివ్య సుందరి ఇది సుందరి. తిన్నె రాముడికి కించపరచిన కీలువ ఇదిగోండి. గరుడు గంధర్వ కన్యను తిరస్కరించిన నారీ రత్నం రమండి. గగన వీధిని కనపట్టు తలుపు చుక్క ఆహా. మన్మథుని మించిన చిలుక చిలుక. అందాల పూమల రాస్. అటువంటి భువనేక సుందరి జీవిత గాథ గాథ. కాపాలి పకీరువంతా ఇంకా ఈ విధంగా చెప్తున్నారు ఏ విధంగా? ఓరి పకీరు ఓరి పకీరు. ఇక్కడికి కొంత దూరంలో ఆహా. భూచక్రపట్నం ఉన్నది ఉన్నది. ఆ పట్టణాన్ని నవాభోజరాజు ఆహా. ప్రజలకు ఎట్టుకొస్తా రానికుండా రానికుండా చక్కగా పరిపాలన చేస్తున్నారు రాజ్యపాలన చేస్తున్నారండి. అతని భార్య భూలక్ష్మీదేవి వారికి ఎన్నో భోగ భాగ్యములు ఉన్నాయి కానీ కానీ సంతానం మాత్రం కలగలేదు నాయన. కలగలేదు. అంతలో భూలక్ష్మీదేవి తన భర్త గారి అనుమతి తీసుకుని చట్టంగముని ఆశ్రమంలో చేరి చేరి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించింది ఆహా. ఆమె కోరికను విన్న చట్టంగముని మహేంద్రుడు. అమ్మ భూలక్ష్మీదేవి ఆహా. ఇక్కడికి ఈశాన్య దిక్కున దిక్కున కారు చిక్కట్లో కాపురం చేస్తున్నా చేస్తున్నటువంటి మధ్య చెట్ల తోట ఒకటి ఉంది ఆహా. ఆ తోటలో పాల మామిడి చెట్టు ఒకటి ఉంది పిల్లది. ఆ చెట్టు ఎక్కి అవునమ్మాయి గారు. 7 పంట కోసుకొని ఆ పండ్ల రసం నీవు ఆరగించావంటే ఆరికి తినేలా తప్పనిసరిగా నీకు సంతానం కలుగుతుంది కలుగుతుంది. కానీ కానీ ఆ చెట్టు క్రింద పుట్టలు పుట్టలు 12 శ్రేష్ఠ నాగేంద్రుడు ఉన్నాడు. ఉన్నారు. వారి జాగ్రత్త సుమా సుమా. అని మరీ హెచ్చండి పంపించారు ఆహా. అప్పుడు భూలక్ష్మీదేవి ఆ. చెట్టు వద్దకు వెళ్ళి వెళ్ళి చెట్టుకో పుట్టకు నమస్కరించి దండం పెట్టి చెట్టు ఎక్కి చెట్టునెక్కి ఆశ కొద్ది కలిపి పండ్లను కోసుకున్నది కోసుకున్నది. తీరా చెట్టు తీసేసరికి ఆహా. 7 పండ్లు పక్కన పువ్వులు ఉన్నవి. అప్పుడు భూలక్ష్మీదేవి మళ్ళా రెండోసారి చెట్టు ఎక్కి పండ్లు కోస్తూ ఉండగా పుట్టలో ఉన్న నాగేంద్రుడు ఆహా. శరవేగంతో బయటకు వచ్చి బయటకు వచ్చి ఉలసి ఎవరివే నీవు ఏమవుతావు నువ్వు? ఎవరా నువ్వు పుట్టనంత ఎవరి పేరు ఎవరు? ఎవరితో అంటున్నాడు వాడొచ్చింది వాడాడు గ్రామం. వాళ్ళు పీకేస్తాను తెలుసా తిప్పిరాడు మా ఎప్పుడు చూడు తీర్థంలో మా భాగం చూడని. ఏకమ్మా అని చెప్పు తిప్పిరాడు మా ఎప్పుడు చూడు తీర్థంలో మా భాగం చూడని. ఆహా బాడాయి బాడీ గుడ్డ ఎక్కడ చూసినావు పక్కల గుడ్డ అని ఈనాడు అన్నాడట. ఏమన్నాడు? ఈనాడు అన్నాడట. ఏమన్నాడు? ఏమన్నా వస్తాయి ఏమంటే రవ్వాలి ఏడు పుట్టుతావా పుట్టిన దగ్గర కొట్రా నువ్వు కూడా అడుపు తీసుకుని అడ్జాస్తాడు. ఇలా ఆడుకోనాడే పంది వేశాడు పందెళ్ళి కోసేసిండు ఈనాడుదట. ఏమన్నాడు? చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. ఏకమ్మా నీలాటమ్మ చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. ఆహా. గుడిలో గంట లేదని ఇంటికి వచ్చి జడగంట పూజ చేసుకుంటా. ఎక్కడ నేర్చుకున్నా గుర్తారు చేసుకుంది
ఇప్పుడు నీ అక్కడి చక్కగా ముస్తాబాయి గుడిలోకి వెళ్ళిందట. గుడిలో గంట లేదని ఇంటికి వచ్చి జరగన్న పూజ చేసుకుందట. నీలాంటి ఉలికించిన మొగుడిని నీలాగా ఉలికించిన మొగుడినట ఎలకెత్తిపోయింది. ఎలకెత్తిపోదా అది ఆడే మంచిగా తుమ్ముండం నీలాంటిదేనట. ఏంటట? నీలాంటిది సింగారంగా ఉంది కదా లంగా కట్టిందట. సింగారంగా ఉంది కదా లంగా కట్టిందట. బంగారం ఉంది దొంగోడు దేగాడట. నీలాంటాడంట అబ్బాయి సుబ్బాయి మగోడా తెలియదా దానికి బాసుపత్రి చెప్పింది నేను. ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే నన్ను వీళ్ళని సంగతి తెలీదు. టైం దగ్గర పడింది. ఒరే అబ్బాయి వచ్చిన 200 అవ్వలేమో 200 మమ్మల్ని అవ్వలేమో అది గ్యారెంటీ. అలాగే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే మగాడంత మొగుడినైనా కాదు మొగోడంత మొగోడినైనా మొగోడంత మొగుడినే కదా మగాడినే కదా ఇది నచ్చుందండి. ఆ మొగోడంత మొగోడు అయితే అయితే అందా నువ్వు అనొచ్చా ఎంత ఉంటే బడి బొగ్గు పోటు పొడిచేస్తాను బొగ్గులు ఉప్పుకున్న తప్పుకున్న అప్పగానే చెల్లొద్దడియా మాట మంచిగా అన్నాను ఊరడప్ప బజార్ బావాలి ఒక్కడే అంటాను. ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా రే ఒక ఆడదానికన్నా దిగోడా ఏంటి ఆడదానికన్నా దిగువడా? ఒరే అబ్బాయి సుబ్బాయి మగోడా ఒరే ఆడదానికన్నా దిగువడా వెళ్ళి అలా అక్కడ సోలు కాడ కాపలా కాయలా అంటే కాసరాని తీసుకుని నీరంటుంది కక్కుర్తురా కొడక మూసుకో అన్ని కక్కుర్తు వేసాలి. రాజులాంటి మొగుని రంగం పంపించి ఎలాగన్నా నీలాంటిది రాజులాంటి మొగుని రంగం పంపించి గుళ్ళు మొగుడుతోటి గుళ్ళెత్తలు 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 అడిగారు. రమేష్ గారు ఎలాంటాడంటే ఆడదా నీలాంటి ఆడ దగ్గర అలవాట్లైన అర్థం గుడ్డు మొగుడుతో యుద్ధం. ఇలాంటి మొగుడు ఉంటే ఎవరితోనే ఆడుతుంది. మరి ఏంటట అసలు మొగుడు అనకాపల్లి ఏంటి అసలు మొగుడిది అనకాపల్లి మన జిల్లా అనకాపల్లి అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి. ఎక్కడ వేసుకున్నారా మాటలు? అసలు మొగుడిది అనకాపల్లి రొంక మొగుడిది రాజమండ్రి అట. కాదమ్మా మరి ఏ మొగుడు లేకపోతే ఈ అప్ప మొగుడే గతి. అప్పమొగుడా అప్పమొగుడా ఇప్పుడు దాపు పెడుతుందండి. దాని దాపు చూడు మనం రమేష్ గారు ఇదిగో మా అక్క మొగుడు వీడు. అసలు మొగుడు నేనే. పక్కన ఇంకో మొగుడు ఉంటాడా ఏంటి? ఏమండి మా అక్క మొగుడండి. మీ అప్ప మొగుడు చెప్తా అచ్చయ్య చేస్తాను వీళ్ళందరికి చెప్పాలి కదా. అమ్మా ఇదిగో మా అక్క మొగుడు ఇలాంటి కొజ్జవాడు కజ్జాయం ఇస్తాడంట. నీలాంటి కొజ్జవాడు కజ్జాయం ఇస్తే ఎంత నవ్వు వస్తుంది కదా మరికి ఎంత నవ్వు వస్తుంది. ఇక వీళ్ళకి కొజ్జాడు కజ్జాలు ఇస్తేనట పిక్కలు తినేసి తక్కువ ఉంచాడట. ఏది తినాలో ఏది మానవ కూడా తెలియలేదు. అసలు సంగతి తెలియదు కదా. ఏంటి తొక్కకి పుట్టి దిగిపోతే ఒకసారి అదే పిక్కే దంతం దోసుకొని చప్పరిస్తుంటే రకరకాల ఉంటాయి. పిక్కలు అన్ని రుచులు ఉంటాయి. అంత టేస్ట్ మన వాటర్ చెప్తాడు వాటర్ పిక్కలే తింటారా? అది తిన్నామని చూసినాడు
పాప గసిరిసింది అలా ఆవిడ రాబడి మధ్యలో చూడతానే పడుకోవడానికి మధ్య మన ఉడకప్పు పూసుకొని చెప్ప నీకు గట్టిలా ఉడుకొని కానీ మీ ఇద్దరికి బుద్ధులు లేవు అసలు. ఏం చెప్తాం మనసు మంచిదే గుణం కూర్చుంటే అయిపోయింది ఇద్దరు కదా. అయితే మీ ఇద్దరు అంతా మీ ఇద్దరు కూడా పిక్కలే తింటారు. రమేష్ గారు మీరు ఖర్జూరం పిక్కలు తింటారు పక్కలు తింటారా? అతను రెండు తింటారు. నువ్వు ఆగా ఆయన చెప్తున్నారు కదా, మీ నిర్ణయం చెప్పండి. సిగ్గు లేకుండా చెప్పండి, సిగ్గుపడి చెప్పండి. పక్కలేనా? మీరు నా పార్టీ రే విన్నావా? నీ పార్టీ పడతాడు చెప్పుకుంటూ రాత్రి గారు వచ్చినా కదా చంప చెల్లు మనుకో తెలిసిందా? ముగ్గున్నప్పుడు చెప్పేస్తా సరదా తీరిపోతే నేను త్వరగా తీరిపో నిన్ను అబ్జెక్ట్ చేయలే వాడికి మమ్మల్ని కాదు చాలా కూడా అందుకే చెప్తాను అదే మరి చాలు. అవునా? ఖర్జూరంలో పిక్కలు నువ్వు తింటావు, పక్కలకి పడవు, ఎప్పుడు పిక్కలే తింటావు. రమణ నాకు చిన్న డౌట్, మనకి ఇప్పుడు గ్రామ దేవత పండుగలు అవుతున్నాయి కదా, ఈ రోజు వసంతాల పండుగ అయింది కదా, ఇట్లాగే పండుగ జరిగితే ఎక్కడైనా వెళ్తావా? మాట్లాడి సంగతి తెలుసా? చెప్పు. సంగతి తెలుసా? ఎక్కడైనా పండుగ జరుగుతుందన్నా అనుకో ఇల్లు పళ్ళు నాగనం వెళ్తాం. వెళ్ళిపోతున్నాం. ఎంత దూరమైనా అంత దూరం వెళ్తాను, ఏ టైం అయినా. ఎనీ టైం. చూడండి వీడికి పండుగలు అంటే ఎంత ఆసక్తో, ఎక్కడ పండుగ జరిగినా వెళ్తాడంట. సరే ఏ టైంలో వెళ్తా పండగకి? పండుగ అయిపోయిన తర్వాత. ఏముంది అక్కడ? పండుగ అయిపోయిన తర్వాత ఎదురా ఎవరైనా పండుగ అవుతుంది వెళ్ళేవనుకో, మీ చెల్లి వచ్చింది అనుకో, బావా అన్నది అనుకో, దాని పప్ప పండుగ కొనెట్టాలి. రాత్రి మళ్ళీ పూలు కొన్నాను, ఎర్ర పూలు కొన్నాను. ఏం చెప్తాము ఆ ఎర్ర పూలు ఇప్పుడు రెచ్చిపోతాను మేము. అవునా? ఎంత మంచోడు అన్ని కొనిచ్చేటైతే. అందుకు కాదండి, మా చెల్లికి ఏమైనా కొనబడుతుందని కాదు. మీరు ఖర్జూరం ఏం తింటారన్నాడు? పిక్కలు. పిక్కలు తింటారన్నాడు కదా, పిక్కలు ఎప్పుడు దొరుకుతాయి? అవి ఏర్పడానికి ఇది వెళ్తాడు. ఖర్జూరం పిక్కలు తింటాడు, పిక్కలు అందరు పక్కన. మా అక్క ఏమో నేర్చేస్తుంది అనుకోదా, మా అక్క వేస్తుంది. అదే మంచిది. ఏది అది అది ఇది అంటావేంటిరా? మంచిదే. అది అవరా ఎందుకు? దేనికి? మా అక్కతో పని ఉంది నీకు, ఉండి వెళ్ళి పంపిస్తాను. ఏమన్నాడు తెలుసా? మీ అక్కని రమ్మని, మీ అక్క నేను వేసుకుంటాం చూసుకుంటాం ఏదైనా చేసుకుంటాం, నువ్వు ఎందుకు ఇక్కడ అడుగుతాందుకు ఎదుగుతా అలాగా అన్నాడు. కావాలి నేను పోతే మంచిదా అయినా ఇప్పుడు అయినా ఆడవారు చిట్టాకొచ్చా? ఆడవారు చిట్టాకొచ్చా? అదేండి అది అయిపోయింది. ఆటోతో వాటర్ కూర్చోండి. ఆడవాళ్ళు చెట్టకూడదా? ఆడవారు చిట్టకూడదు. ఆడవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు, చూసాను లేదా? కల్లారా చూస్తాను. స్కూటర్ తోలుతున్నారు, అందుకే బైక్ తోలుతున్నారు, వాళ్ళు బైకులు తోలుతాను, బైక్ తోలుతున్నారు, స్కూటర్ తోలుతున్నారు, కారు తోలుతున్నారు, లారీ తోలుతున్నారు, విమానాలు కూడా తోలుతున్నారు. విమానాలు అందుకే అక్కడ కూలిపోతాను తెలియదు. ఇన్ని చేస్తే తప్పులేదట. ఇన్ని చేయగలిగిన వాళ్ళు చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విద్దాం అండి. అదే విచిత్రమైతే అమ్మ మీరు రాత్రులు పాలు కలిపి రాత్రి చూడబెట్టరా, రాత్రి చూడబెట్టి ఓటి అనుకోని అక్క తప్పే ఉంది. అక్క నువ్వు మిషన్ చూడ్డానికైనా వెళ్తున్నావు, పగలు రాత్రి ఒరే అని గుడ్లు చెప్తారా? నవ్వులేదు మాత్రం వదలలేదురా అయిపోయింది. ఇగో అది ఎవరో పడుకుని పోతారు అంటున్నావు కదా. అని ఒకరికి చెప్పి వెళ్ళి
ఆ పడుకున్న ఆయన లెగ్గొట్టేసానా ఉప్పంత నెట్టి 200 ఇచ్చేసి వద్దు కానీ అక్కడ సపోర్ట్ చేస్తాను కంగారు పడ అలాగే. స్టేజ్ నెట్టి ఇచ్చేస్తాను అలాగే. సరే ఆడవారు ఇన్ని పనులు చేస్తారు ఉద్యోగం చేస్తున్నారు ఒరే మా ఆడవారు లేకుండా ఏ పని జరగదు నిజమే. అవునా కదా అవునా కదా అవునవును చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విడ్డారు చెట్టెక్కడం మరి ఇంకే మనం చూసినాను ఏం చూసావు చెట్టెక్కడం ఎవరు మీ ఆడవారే మా ఆడవారు చెట్టు ఎక్కడ నువ్వు చూసావు ఎక్కడ చూసారా ఆ పక్కింటి ఆవిడ మీ పక్కింటావురా ఇది మీడి దగ్గరే చెట్టు ఎక్కి చెట్టు ఎక్కిందా అలా చూసాను అలాగా చూసావు వారం రోజులమ్మ కంటి మీద రెప్పపడ్డాను నోటావిడ మాట రాలేదు ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది జ్వరం ఒళ్ళంతా రాకపోతే ఒక దగ్గర వస్తుందా ఇల్లు ఏరుకుంటే అక్కడకే వస్తాం అది వచ్చిందండి జ్వరం వాడికి నీకు దవడ మీద వస్తుంది వాడి సంగతి నీకెందుకు నీ సంగతి చెప్పు నిజం జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చిందా కదా తెలియకెళ్తాను మీ పక్కింటావు చెట్టు ఎక్కిందా ఇక్కడ మూసెత్తినవా ఇప్పుడు వచ్చేస్తాం అమ్మో, ఏంటి జ్వరం ఎక్కడ స్టార్ట్ అయింది కింద నుంచి ఎవరికైనా స్వరం ఇక్కడ నుంచి స్టార్ట్ ఏడు తల వీడిగా ఉంది అని చూసుకుంటే జ్వరం ఇలా స్టార్ట్ అవుతుంది ఇది ఎలా స్టార్ట్ అవుతుంది నా కింద నుంచి స్టార్ట్ అవుతుంది పోలే బాబు నువ్వు మంచిగా రివర్స్ మనిషి అది కాదురా మీ పక్కింటావు చెట్టు ఎక్కిందని అవునవును నువ్వు చూసావే అనుకో ఎందుకు జ్వరం వచ్చింది ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.